ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదాలు అనే భాగంలో మనము గత వీడియోలో భౌతిక ఆశీర్వాదాల గురించి చూసాం, ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఈ వీడియోలో ఆత్మీయ ఆశీర్వాదాల గురించి చూద్దాం. ఆత్మీయ ఆశీర్వాదాలు. మానసిక ఆశీర్వాదాలు పరిపక్వత కలిగి ఆత్మీయ ఆశీర్వాదాలు అవుతాయి. మానసిక ఆశీర్వాదం యొక్క ఫలము ఆత్మీయ ఆశీర్వాదం. మానసికమైనవన్నీ కూడా ఆత్మీయతకు దారితీస్తాయి, ఆత్మవరములుగా మారిపోతాయి. కృపావరములన్నీ కూడా ఆత్మీయమైనవే. రక్షణ, పాప క్షమాపణ, విమోచన, నిత్య జీవం, పరలోక రాజ్యం, ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సువార్త ప్రకటన, సాక్షులుగా ఉండటం, ప్రభు కొరకు పాడటం, ఏ పని చేసినా ఆత్మీయమే. ఇవి భౌతికంగా నిరూపితమవుతాయి, ఈ లోకానికి చెందినవి. ఆత్మీయ ఆశీర్వాదాలు బహిరంగం కాదు, అంతర్గతంగా ఉంటాయి. కొన్ని తెలియపరచబడినవి, మరికొన్ని తెలియపరచబడనివి దాచబడి ఉంటాయి. ఈ దాచబడిన ఆశీర్వాదాలు ముందుగా రక్షణ ద్వారా ప్రతి విశ్వాసికి రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇశ్రాయేలీలకు వాగ్దాన భూమి కానాను ఎలా ఉందో అలాగే రక్షింపబడిన ప్రతి విశ్వాసికి నిత్య జీవం అనేది ఒక వాగ్దానం, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలో ప్రకటించబడిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ఇవి మనకు కనిపించవు. పరలోక రాజ్యం కూడా వాగ్దాన ప్రదేశమే. క్రీస్తు యేసు మహిమలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, అవసరతలు కూడా ఉన్నాయి. ఆత్మీయ ఆశీర్వాదాలకు ఒక ఉదాహరణగా మనము లేఖనాల్లో చూస్తే జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డ అనే మాట చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గుర్తించాలి. ఇది ప్రత్యేకమైన ఆత్మీయ ఆశీర్వాదం అని ఎంచుకోవాలి. అంతేకాదు మరొక రెఫరెన్స్ చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు అక్కడ చాలా ఆత్మీయ ఆశీర్వాదాలు తెలియపరచబడ్డాయి. ఇవి అమూల్యమైన ఆత్మీయ ఆశీర్వాదాలుగా గుర్తించాలి. ఈ ఆశీర్వాదాలు మాత్రం ఈ భూమికి సంబంధించినవి కానే కాదు, మరణం తర్వాత పొందబోయే ఆశీర్వాదాలు. ఇవి మహిమ దేహానికి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఆత్మీయ ఆశీర్వాదాలు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. చూజన్ రేస్, ద కింగ్స్ ప్రీస్ట్స్, ద హోలీ నేషన్, గాడ్స్ ఓన్ పీపుల్, ఇన్ యూనియన్ విత్ క్రైస్ట్, గాడ్ నియర్ టు అస్. We are called his children, fellow citizens with Israel people. Thank you for watching. God bless you. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.